ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఐ జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఛణ 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 ఛను హింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే పదనత పాలిని భాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కలమురళీరవవాదిత కూజిత కోకిల మంజుల మంజులతే మిళిత మిళింద మనోహర గుంభిత రంజిత శైలని గుంజగతే మృగగణ భూత మహాశబరీ గణ రింగణ సంభృత కేళి భృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే. రాత్రి మీరు నేను ఆరాధించే పరదేవతల ఆ సమయంలో నువ్వు నా కళ్ళకి ఎందుకు కనిపించావో నాకు అర్థం కావడం లేదు. అయ్యో హేమా అమ్మా నా తల్లి ఏమైంది? అయ్యో కూర్చోమ్మా హేమా నా తల్లి అమ్మా హేమా.
ఏమా నేనమ్మా ఏమా గుళ్ళోకి వెళ్లే వరకు కూడా బాగానే ఉంది పిల్ల. ఉన్నట్టుండి విరుచుకు పడిపోయింది. అప్పటి నుంచి ఒళ్ళు తెలియని జ్వరం. ఏమైందో ఏమిటో. అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. ఏం భయం లేదు. ఇదిగో ఈ మందు 5 మాత్రలు ఇవ్వండి. యాదులు గారు, పట్టణంలో మా అల్లుడు గారికి ఫోన్ చేసి ఇంగ్లీష్ డాక్టర్ని పిలిపిద్దాం. ఎందుకైనా మంచిది. రండి. ఆ రోజు హేమమ్మ గారు ఆ బాబు గుడంతా చూసుకుంటే ఇక్కడికొచ్చారు బాబు. వచ్చి ఓహో, మరి పెళ్లి కాని వాళ్ళు కడితే వెంటనే పెళ్ళయి ఏడాదిలోపు పండంటి బిడ్డ పుడతాడు. అయితే ఇవ్వాలి. మన ఇద్దరం ఒకటి కావడానికి ఈ మూఢాచారాలు వింత నమ్మకాలే అడ్డుపడుతున్నాయి కదా. నిజంగా ఆ చెట్టుకి అంతటి మహిమే ఉంటే పెద్దల మనసు మార్చి మనల్ని జంట కలుపుతుందేమో చూద్దాం అని ఆ అమ్మ చేత ఉయ్యాలు కట్టించారు. ఇదే బాబు వాళ్ళిద్దరు కట్టిన ఉయ్యాల. గౌరీ, జ్వరంతో ఉన్న అమ్మాయిని అక్కడికి తీసుకెళ్తున్నావు. నిన్నే ఏమిటి? ఎవరు లేరా లోపల? ఏమ్మా? ఏమిటన్నగారు? హేమకు జ్వరంగా ఉందన్నారు. గౌరీనాథు గురువైపు లాకెడుతున్నాడు ఏమిటి? నిజంగానే అంత జ్వరంగా ఉన్న పిల్లని? అయ్యో, అయ్యో ఏమిటండి ఇది? ఏమిటే? ఏమైంది? గౌరీనాథుడు కోపంగా అమ్మాయిని తీసుకుని గుళ్ళకెళ్ళి కలిపేశాడు. ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా బలవంతంగా లాక్కెళ్ళాడు. మీరందరూ ఏం చేస్తున్నారు ఇంట్లో? ఒరేయ్ గౌరీనాథ, గౌరీనాథ! పరమ పవిత్రమైన జగన్మాత సన్నిధిలో ఉన్నాం. నిర్భయంగా నిజం చెప్పు. పరస్త్రీ తల్లితో సమానమని మనసా వాచాన మే మనిషిని. నీ మనస్సు పరాధీనమై ఉన్న కారణంగానే ఇన్నాళ్ళు నువ్వు నాకింటికి నేను పూజించే అమ్మవారిలా ఎందుకు కనిపిస్తున్నావో ఇప్పుడు నాకు తెలుస్తుంది. చెప్పు, ఎవరు నీ మనసులో నిల్చున్న మనిషి ఎవరు? ఏం జరిగిందరా? ఏమిటో నాన్న, వాడు కోడల్ని గుళ్ళోకి తీసుకెళ్లి తలపేస్తున్నట్ట మాకు ఆందోళనగా ఉంది. బాబు, అమ్మాయి ఎదురా? అమ్మాయి ఎదురా? గౌరీ నిన్నే హేమా, ఏమిటమ్మా? ఏం జరిగింది? తడిపట్లేమిటి?
ఏం జరిగింది అసలు? తాతయ్య అంటే గౌరీ రాత్రి కూడా అతని దగ్గరికే వెళ్ళాడన్నమాట. ఇంకా దాని అడగడం దానికి అప్పుడే ఊళ్ళో సహం పొక్కిపోతాను. అసలు వాడు ఈ పని మీద వెళ్తున్నాడని తెలిస్తే కాళ్ళు చేతులు కట్టి ఇంట్లో పడేసి ఉండేవాడిని. ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా? అసలు రేపు నలుగురు తలెత్తుకున్నా అతని కలం. పిదపకాల పిల్లలు పిదపకాల బుద్ధులు. నాన్న ఏం చేస్తావో ఎలా చేస్తావో వాడి పని చేయకుండా ఆపాల్సిన బాధ్యత నీది. వాడు అన్నంత పని కనుక చేస్తే నేను కృష్ణలో దూకు చస్తాను. అయినా ఇటువంటి విడ్డోరాన్ని ఎక్కడైనా కని విని ఎరుగుదో కలికాలం కాకపోతేను తాళి కట్టిన మొగుడు చేయాల్సిన పనా ఇది? వంశం కులం నాశనం అయిపోవు.